నమస్కారం, వెల్కమ్ టు వివెల్ కో అంటే కోటి మీ సొంతం చేసుకోండి. పవర్డ్ బై టాటా గోల్డ్ ప్లస్. కోటి రూపాయలు ఇక్కడికి అందరినీ పిలుస్తూ ఉన్నాయి. సొంత ఇల్లు కట్టుకుందామని కొందరు ఇక్కడికి వస్తే, మరికొందరు కొత్త కారు కొనుక్కుందామని వస్తారు. అనాథలకి సహాయం చేద్దామని కొందరు, ఆపన్న హస్తం అందిద్దామని మరికొందరు ఇలా ఇక్కడికి వస్తూ ఉంటారు. కోటి రూపాయలు ఈ రోజు ఇక్కడ సొంతం చేసుకోవడానికి ఎవరు వస్తున్నారో చెప్పేనా? జెమినీ టెలివిజన్ లో ఏమైంది అనుకోండి, ఏ గాలి వస్తుంది? పడమటి గాలి వస్తుంది. మరి పడమటి గాలి నుంచి ఈ రోజు కోటి రూపాయల గాలి తాకి ఎవరు వస్తున్నారో తెలుసా? అరుణ్ అండ్ అంజు. సో లెట్ మీ వెల్కమ్ శివాని అండ్ షరీఫ్ ఫ్రమ్ పడమటి గాలి. హాయ్ శివాని. హలో షరీఫ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా చాలా బాగున్నారా? పడమటి గాలి కొత్తగా వీస్తూ ఉంది. ఈ పడమటి గాలి మీకెంత కొత్తగా ఉంది? దాంట్లో నా క్యారెక్టర్ పేరు అరుణ్ అండి. వైజాగ్లో ఉంటాడు అతను. యూఎస్లో వెళ్ళి సెటిల్ అయిపోవాలని తన అంబిషన్ అనమాట. సో దానికి ఈజీ వే ఏంటంటే హీరోయిన్ని పెళ్లి చేసుకుంటే గ్రీన్ కార్డ్ వస్తుంది, వెళ్ళి సెటిల్ అయిపోవచ్చు. దానికోసం వాడి తపన, ఆరాటం, పోరాటం నా క్యారెక్టర్. అది అరుణ్, అది ఉరఫ్ షరీఫ్. శివాని, మరి మనం ఏంటమ్మా ఈయన అక్కకి లైన్ వేస్తుంటే ఈయన అన్న అని పిలుస్తున్నావు? అన్న అంటే చిన్నప్పటి నుంచి అన్న అన్న అని పిలిచి అలవాటు అయిపోయింటుంది. తినేంటంటే అక్కని ట్రాప్ చేసి అనుకుంటాడు, కానీ ఒకరికి తెలియకుండా ఒకరిని ట్రాప్ చేస్తూ ఉంటాడు. ఓకే, సో మొత్తానికి ఇద్దరు సీరియల్ క్యారెక్టర్స్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కోటి అన్నయ్య కంట్రోల్ కంట్రోల్ రైట్. కోటి రూపాయలు ఈ గేమ్ షోకి మీ ఇద్దరికి స్వాగతం. కోటి రూపాయలు ఎంత ఇంపార్టెంట్ శివాని? వదిలితే నేను ఆ కోటి తీసుకొని వెళ్ళిపోతా. మీరు షరీఫ్ హౌస్ ప్లాన్ ఇల్లు కొనుక్కుంటారు, ఒక ఇంటివాడు అవుతారు. నువ్వు శివాని? ఫస్ట్ మా మమ్మీ డాడీ చేతిలో అలా ఇచ్చేస్తాను, ఆ తర్వాత తీసేసుకుంటావు? నో, మమ్మీ డాడీకే. కోటి రూపాయలు ఇచ్చేస్తున్నా షరీఫ్ అండ్ శివాని. జస్ట్ గో అహెడ్. అవి గో మీ కోటి రూపాయలు. బై బై బై. వెళ్ళి చూసుకో, మీ కోటి లెక్క చూసుకో. మళ్ళీ అలాగే పెట్టాలి. ఫింగర్ ప్రింట్స్ లెక్కేసుకుంటున్నారు వాళ్ళు. పక్కన చూసావా అమ్మాయిలు? అటు ఇటు చూసావు కదా, సెక్యూరిటీ ఉంది టైట్ గా. మీవే ఆ కోటి, భద్రంగా అక్కడ పెడితే కాపలాగా ఇస్తా. ఒకటి అక్కడ ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఉంది చూడు, దా శివాని ఇక్కడ పెట్టి దా. అక్కడే పెట్టేసాను. లెక్క మాకు బాగా తెలుసురా. ఈ ప్రైజ్ మనీ మీకు స్పాన్సర్ చేస్తున్నారు డాబర్ రెడ్ పేస్ట్. కోటి రూపాయలు మీకు ఇచ్చేసాం. ఈ కోటి రూపాయలు మీవే. అయితే సొంతం చేసుకోవాలంటే ఈ ఆట ఆడాలి కాబట్టి కొన్ని రూల్స్ ఉన్నాయి. గబగబా రూల్స్ చెప్పేస్తాను. కోటి రూపాయల ఆటలో మీకిచ్చిన ఈ కోటి రూపాయల కోసం మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది సింపుల్గా ఉండే 7 ప్రశ్నలకి. ప్రతి ప్రశ్నకి మల్టిపుల్ ఆన్సర్ చాయిసెస్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏది కరెక్ట్ అనుకుంటున్నారో దానిపై మీరు సమాధానం అనుకున్న దానిపై డబ్బులు పెట్టచ్చు. ఒకవేళ మనసులో సందేహం ఏమన్నా ఉంటే డబ్బుల్ని స్ప్లిట్ చేసి మరికొన్నిటిపై పెట్టచ్చు. కానీ ఆటలో ఎప్పుడూ కూడా మీకు ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఒకటి ఖాళీగా అట్టి పెట్టచ్చు. ఇఫ్ యు ఆర్ ష్యూర్, మీరు ఒకదానిపై పెట్టండి. ఇక కరెక్ట్ ఆన్సర్ పై ఉన్న డబ్బులు ఆటలో నెక్స్ట్ క్వశ్చన్ కి చేరుకుంటాయి. రాంగ్ ఆన్సర్ పై ఉన్న డబ్బులు శాశ్వతంగా మీ చేయి జారి కింద పడిపోతాయి. ఇలా చేయడానికి మీ దగ్గర కేవలం 1 minute 60 సెకండ్ల టైం మాత్రమే ఉంటుంది. మీ దగ్గర ఉన్నాయి ఒక కోటి రూపాయలు, నా దగ్గర ఉన్నాయి 7 ప్రశ్నలు. లెట్స్ ప్లే వివెల్ కో అంటే కోటి మీ సొంతం చేసుకోండి. ప్రతి ప్రశ్నకి 2 కేటగిరీస్ మీకు ఇవ్వడం జరుగుతుంది. మీకు తేలిగ్గా అనిపించినటువంటి కేటగిరీని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మొదటి ప్రశ్నలోకి వెళ్ళిపోతున్నాం. మీ కేటగిరీస్ ఇచ్చేస్తున్నాం. కేటగిరీస్ ప్లీజ్. పదాలు, మ్యూజియంస్. అన్నయ్య సారీ అలవాటు అయిపోయింది. పదాలా? నువ్వు ఎలాగంటే అలాగనయ్య. పదాలు చలి పదాలా? ఓకే, పదాలు మీరు ఎంచుకున్నటువంటి కేటగిరీ. ఈ కేటగిరీకి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్స్ చూపిస్తున్నాను చూడండి. నివాసము, నేల, నెలవు, ఇల్లు. ఈ ఆన్సర్ ఆప్షన్స్ కి సంబంధించిన ప్రశ్న. ఈ క్రింది వాటిలో భిన్నంగా ఉన్న పదం ఏది? నివాసం, నేల, నెలవు, ఇల్లు. ఆలోచించండి, ఆడండి. మీ టైం స్టార్ట్ అయింది. మొత్తం
డబ్బులు ఆటలోంచి కింద పడిపోతే ఆటలోంచి బయటికి వెళ్ళిపోతాయి. ఫార్టీ సెకండ్స్ ఇంకా ఉన్నాయి. సందేహం ఉంటే స్ప్లిట్ చేసుకోవచ్చు. డబ్బులు చాలా ఉన్నాయి. 30 సెకండ్స్ మోర్. అని పెడదాం పక్కా కన్ఫర్మ్. 20 సెకండ్ల టైం ఉంది. వద్దు నిలవు కన్ఫర్మ్ పక్కా. టైం ఇంకా ఉంది. ఈ కింది వాటిలో భిన్నంగా ఉన్న పదం ఏది అని మిమ్మల్ని అడిగితే మీరు నివాసం కాదనుకున్నారు, నేల కూడా కాదనుకున్నారు, నెలవు అవుననుకున్నారు, 1 కోటి రూపాయలు మీ దగ్గర ఉన్నది కాన్ఫిడెంట్గా తీసుకొచ్చి నెలవుపై పెట్టేశారు, ఇల్లు కాదనుకుంటున్నారు. షరీఫ్ అండ్ శివాని, మీకు క్విక్ చేంజ్ అనేటువంటి ఒక అవకాశం ఉంది. 6వ ప్రశ్న లోపల ఉపయోగించుకోవచ్చు. కాన్ఫిడెంట్గా లేదు అనుకుంటే ఇది మీ మొదటి ప్రశ్న కాబట్టి మీ మనసులో ఉన్నటువంటి సందేహాన్ని నివృత్తి చేసుకోవాలి అనుకుంటే 30 సెకండ్ల టైం ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది. సేఫ్ సైడ్గా ఉంటే డబ్బులు స్ప్లిట్ చేసుకోవాలి అనిపిస్తే మీరు చేసుకోవచ్చు. క్విక్ చేంజ్ కావాలా? నెల ఒక్కటే నివాసం కూడా వాళ్ళు ఏ నివాసం ఉంటున్నారు అంటున్నారు, ఇల్లు. ఓకే, క్విక్ చేంజ్. ఎస్, టైం స్టార్ట్ అయింది. తీసుకోండి 30 సెకండ్ల టైం. క్విక్గా చేంజ్ చేయండి. Stop. ఈ కింది వాటిలో భిన్నంగా ఉన్న పదం ఏది అంటే క్విక్ చేంజ్ తీసుకున్న తర్వాత మీరు నివాసంపై 12 లక్షల రూపాయలు పెట్టారు, నేలపై 26 లక్షల రూపాయలు పెట్టారు, నెలవుపై 62 లక్షల రూపాయలు ఉంచారు, ఇంటిపై ఏమీ పెట్టలేదు. షరీఫ్ అండ్ శివాని, తెలుగులో నెలవు, నేల, నివాసం వీటి అర్థాలు ఆలోచిస్తున్నారా? ఇప్పుడు డిక్షనరీ ఓపెన్ చేశారా ఇద్దరు? ఏంటి ఏం అర్థం కావట్లేదు. ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏదో వెలిగింది, ఏం వెలిగిందో తెలియదు. 2 అడుగులు ముందుకేయండి చెప్తాను. 2 అడుగులు ముందుకేసారా? షరీఫ్ అండ్ శివాని, ఆటలో మీరు ఉంటున్నారా? ఆట నుంచి మీరు సెలవు తీసుకుంటున్నారా? ఏం జరుగుతుందో చూడాలి. ఏది టాప్, ఏది డ్రాప్? కంగ్రాచులేషన్స్, ఆటలో మీరున్నారు. 26 లక్షల రూపాయలతో నేల సరైన సమాధానం. ఇప్పుడు షరీఫ్, క్వశ్చన్ చదువమ్మా. ఈ కింది వాటిలో భిన్నంగా ఉన్న పదం ఏంటి? ఏంటి? నివాసము అనగా ఉండేది, నెలవు అన్నా కూడా ఇల్లే, అందుకే ఇల్లు అన్నా కూడా ఇల్లే. వీటిలో భిన్నంగా ఉన్నది కేవలం నేలే. 26 లక్షలు వచ్చాయి. 26 లక్షలు వచ్చాయి శివాని. ఇప్పుడు ఈ అన్నయ్య ట్రాక్ ఏంటో నాకు అర్థం కావట్లా. యాక్చువల్గా ఏంటంటే వీళ్ళ అక్క అతిథి అగర్వాల్ అనమాట, సీరియల్ హీరోయిన్. ఆ అమ్మాయిని నేను లవ్ చేస్తాను. సో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వెళ్ళిపోదామని చెప్పేసి, సో వీళ్ళ ఫాదర్ మా ఇంట్లో పనిచేస్తూ ఉంటాడు అనమాట. సో చిన్నప్పటి నుంచి క్లోజ్. వీళ్ళు నన్ను అన్నయ్య అన్నయ్య పిలుస్తూ ఉంటారు. సో ఈ అమ్మాయి నేను పెళ్లి చేసుకున్న తర్వాత బాగా అవుతాను కదా నా ఉద్దేశం. సో అసలు విషయం చెప్పండి. నాన్నగారు ఏమంటే అందరూ చిన్నప్పటి నుంచి పెరిగారు కాబట్టి అన్నయ్య అని పిలవడం అలవాటు చేశాడు. నాన్నగారు లేనప్పుడు అన్నయ్యని పిలవద్దు, బావా అని పిలువ అంటాడు. నాన్న ముందు అన్నయ్యని పిలిస్తే, ఇంతకీ నాన్నగారు అంటే ఎవరు? సుబలకి సుధాకర్. ఈ సీరియల్లో ఆయన ఒక హీరో అండి. ప్రతి పాత్ర ఒక ముఖ్యమైన పాత్ర. సూపర్ క్యారెక్టర్ సుబలకి సుధాకర్ గారి, చాలా బాగా చేశారండి ఆయన. రైట్. మరి మీతో కబుర్లు కాసేపట్లో కొనసాగిస్తాను. మనం మాట్లాడుకుందాం రండి. మన అవకాశం.
SMS ద్వారా మీరు ఇక్కడికి వచ్చే అవకాశానికి ముందు SMS క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్స్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మీ ఆన్సర్ ఆప్షన్స్: ఏ విజయశాంతి, బి రాధ, సి సుహాసిని, డి రాధిక. క్వశ్చన్ కాసేపట్లో చెప్తాను. మనం వెళ్ళిపోదాం పడమటి గాలికి. గాలి ఇక్కడి వరకైతే వచ్చింది, ఎంతవరకు ప్రయాణించిందో చూద్దామా? కో అంటే కోటిలో మీ జర్నీ ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం. ఆటలో మీరున్నారు 26 లక్షల రూపాయలతో. మొదటి ప్రశ్న దాటేశారు, క్విక్ చేంజ్ ఉపయోగించేసుకున్నారు. ఇక క్విక్ చేంజ్ అవకాశం లేదు ఈ ఆటలో. జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది, అదే మీ ఫైనల్ డెసిషన్గా ఆడాల్సి ఉంటుంది. రెండో ప్రశ్నలోకి వెళ్ళిపోతున్నాం 26 లక్షలతో. మీ రెండో ప్రశ్న కేటగిరీస్: వెబ్సైట్స్, జామెట్రీ. మీకు వెబ్సైట్స్ బాగా అలవాటు ఉంది కదా, నాకు అంత నాలెడ్జ్ లేదు వెబ్సైట్స్లో. ఏమా మ్యాథ్స్లో వీకా? మెల్లగా మాట్లాడుకుంటున్నారు సీక్రెట్లు. జామెట్రీ. జామెట్రీ, ఓకే. ఇద్దరు ఎంచుకునే కేటగిరీ జామెట్రీ. జామెట్రీకి సంబంధించినటువంటి ఆన్సర్ ఆప్షన్స్ చూడండి: రాంబస్, సెప్టగన్, పెంటగన్, నానగన్. ఈ ఆన్సర్ ఆప్షన్స్ కి సంబంధించిన ప్రశ్న: 5 వైపులా ఉన్న బహుభుజిని ఏమి అంటారు? రాంబస్, సెప్టగన్, పెంటగన్, నానగన్. ఆలోచించండి, ఆడండి. మీ టైం స్టార్ట్ అయింది. Which of these has 5 sides? నలభై సెకండ్లు ఉన్నాయి. A 5-sided figure. 5 angles. 30 seconds more. Twenty seconds more. Ten, 9, 7, 6, 5, 4, 3, 2, 1. షరీఫ్ అండ్ శివాని, 5 వైపులా ఉన్న బహుభుజిని ఏమి అంటారు అంటే రాంబస్ కాదనుకున్నారు. సెప్టగన్ పై 14 లక్షల రూపాయలు పెట్టారు. పెంటగన్ పై 10 లక్షల రూపాయలు పెట్టారు. అండ్ నానగన్ పై 2 లక్షల రూపాయలు పెట్టారు. క్విక్ చేంజ్ లేదు ఇక్కడ. ఉపయోగించుకుంటారా అని అడిగేందుకు నాకు అవకాశం లేదు. ఇప్పుడు చెప్పండి, దేని మీద ఎందుకు పెట్టారో చెప్పండి షరీఫ్. నాకు సెప్టగన్ పైన ఉంది. సెప్టగన్ పైన నీకుంది. షరీఫ్ ఏమనుకుంటున్నారు? నాకు ఐడియా లేదండి, తిని చెప్పింది పెట్టి సార్. తను చెప్పినట్టు విన్నారా మీరు? జామెట్రీ సెలెక్ట్ చేసుకుంది కూడా శివానియేనా? శివాని పెట్టమని చెప్పింది శివానియే. మీకు సంబంధం లేదు. ఇది వస్తే డబ్బులు చాలా ఈవిడికే. తేలిక చేతులు దులిపేసుకుందామని చూసుకున్నాడు శివాని. ఇక్కడ తప్పించుకున్నా అక్కడ తప్పించుకోలేరు కదా, రానివ్వండి చూద్దాం. రండి, ముందడుగు వెయ్యండి. వీటిలో ఏది కరెక్ట్ ఆన్సర్, ఏది రాంగ్ ఆన్సర్, ఏది టాప్, ఏది డ్రాప్? కంగ్రాచులేషన్స్, ఆటలో ఉన్నారు. 10 లక్షల రూపాయలతో ఉన్నారు. శివాని ఎగిరికి అంతేస్తావు అనుకుంటే అదే ఎక్స్ప్రెషన్ శివాని. రిలీఫా? ఒక్క నిమిషం హార్ట్ అలా అయిపోయింది. రాంబస్ 4 సైడ్స్ ఉంటాయి, 2 సైడ్స్ ప్యారలల్, అన్ఈవెన్ ప్యారలల్ సైడ్స్ ఉంటాయి. సెప్టగన్ యాజ్ ద నేమ్ సజెస్ట్ 7 సైడ్స్ ఉంటాయి. సెప్ట. పెంటగన్ 5 సైడ్స్ ఉంటాయి. అండ్ నానగన్ 9 సైడ్స్ ఉంటాయి. ఓకేనా? ప్రస్తుతం ఎక్కడున్నామో చూద్దామా? ఆటలో ఈ ప్రయాణంలో మీరున్నారు. 10 లక్షల రూపాయలతో రెండో ప్రశ్న దాటారు, మూడో ప్రశ్నకి వచ్చారు. క్విక్ చేంజ్ పూర్తయిపోయింది. ఇప్పుడు మీ చాయిస్. మీ మూడో ప్రశ్నకి సంబంధించిన కేటగిరీస్ చూద్దాం. ఆహారం, నృత్యాలు,
నృత్యాలు నీకు డాన్స్ అంతే ఇంకా నృత్యాలు అక్కడ అడగవా అటు చూడవా? అవసరం లేదు. ఆయనకి డాన్స్ తెలీదు, ఆహారం అంటే బాగా తెలుసు, కానీ ఎందుకు వచ్చింది ఏంటన్నయ్య? గో ఫర్ నృత్యాలు. నృత్యాలు. ఓకే, ఇద్దరు కలిసి ఎంచుకున్న కేటగిరీ నృత్యాలు. ఈ కేటగిరీకి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్స్ చూద్దాం. తంజావూర్, చెన్నై, నాగర్కోయిల్, గుంటూరు. ఈ ఆన్సర్ ఆప్షన్స్ కి సంబంధించిన ప్రశ్న: ఏ నగరం ప్రముఖ భరతనాట్య కళాకారులకు ప్రసిద్ధి చెందింది? తంజావూర్, చెన్నై, నాగర్కోయిల్, గుంటూరు. ఆలోచించండి, ఆడండి. తంజావూరా మీ టైం స్టార్ట్ అయిపోయింది. తంజావూరా నాగర్కోయిల్, రెండు డౌట్లు. ఇంకా 40 సెకండ్ల టైం ఉంది. ఇది కొత్తగా ఉంది. చెన్నై కాదన్న. 30 సెకండ్లు. నాగర్కోయిల్, తంజావూరు. ఇన్ కేస్ ఏది ఇదైనా కూడా 2 lakhs ఇన్ కేస్ ఇదైనా 2 lakhs. ఇంకా 20 సెకండ్స్ టైం. దీని మీద పెడతాం నాగర్కోయిల్. ఏ నగరం ప్రముఖ భరతనాట్య కళాకారులకు ప్రసిద్ధి చెందింది అనంటే, భరతనాట్యం కళాకారులకు ప్రసిద్ధి చెందిన నగరం తంజావూరు అనుకున్నారు, 8 లక్షల రూపాయలు తీసుకొచ్చారు. చెన్నై కాదనుకున్నారు, ఏం పెట్టలేదు. నాగర్కోయిల్పై మీరు 2 లక్షల రూపాయలు పెట్టారు అండ్ గుంటూరుపై ఏమీ పెట్టలేదు. శివాని డాన్స్ లో టాప్ అంది కదా, డాన్స్ రంగానే ఎగిరి గంతేసింది, డాన్స్ డాన్స్ నృత్యాలు నృత్యాలు అని చెప్పి. ఇప్పుడు మీ ఛాన్స్. ఏది మాట్లాడటం కాదు, చేతలు ఉండాలి. అదే అన్నయ్య, అదే కూచిపూడి గురించి అడిగుంటే చింపేసి ఉంటాం. ఇది భరతనాట్యం గురించి. భరతనాట్యం నేర్చుకున్నాను, కానీ ఎక్కువ థియరీ అంతా నేను బాగా నేర్చుకున్నది కూచిపూడిలో. చూద్దాం మరి, రండి ముందడుగు వెయ్యండి. ఇందులో ఏ ఆప్షన్ మిమ్మల్ని నెక్స్ట్ క్వశ్చన్ కి చేరుస్తుంది, ఏది బయటికి పంపిస్తుంది? శివాని అప్పుడే కాదు,